తెలంగాణలో కాంట్రాక్ట్ లెక్చరర్ల క్రమబద్దీకరణ వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. గత ప్రభుత్వం 2023లో చేసిన జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కాంట్రాక్ట్ లెక్చరర్ల క్రమబద్దీకరణ ప్రక్రియను వెంటనే రద్దు చేయాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టులో స్టేటస్ కో ఉన్నప్పటికీ ప్రస్తుత ప్రభుత్వం ఆ అక్రమ ప్రక్రియను రద్దు చేయకపోగా వారికి రెండో ఇంక్రిమెంట్ ఇవ్వడాన్ని నేతలు తీవ్రంగా ఖండించారు. లెక్చరర్ల నకిలీ సర్టిఫికెట్లపై కేసులపై సరైన విచారణ జరపాలని, టెట్ అర్హత లేని ఉపాధ్యాయులను పక్కన పెట్టిన ప్రభుత్వం కాంట్రాక్ట్ లెక్చరర్ల విషయంలో ఎందుకు వెనకాడుతోందని సీఎంను ప్రశ్నించారు. వెంటనే దీనిపై విచారణ జరిపి నిరుద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఏదైతే ఈ ప్రజాప్రభుత్వం అనుకుంటున్నామో ఈ ప్రజాప్రభుత్వం మాకు ప్రజలకు దగ్గర ఉంది అనుకునే సందర్భం ఈ రెండేళ్ళుగా ఇక్కడ కనిపించలే. ఏమనిపిస్తుందంటే ఇది పనికిరాని ప్రభుత్వం అనిపిస్తుంది మాకు. ఎప్పుడో రిప్రజెంటేషన్స్ ఇస్తే ఇప్పటి వరకు ఆ రిప్రజెంటేషన్ మీద ఒక్క చర్య కూడా లేదు. 2 ఏళ్ళు గడుస్తున్నా ఒక్క చర్య లేదు. 3500 మంది అడ్డదారిలో వచ్చిందని రిప్రజెంటేషన్ ఇచ్చినాం, విత్ ప్రూఫ్స్ ఇచ్చినాం. సంవత్సరం కింద ఈ అంశం మీద రాష్ట్ర ప్రభుత్వం స్టేట్ ఇంటెలిజెన్స్ని పురమాయించి మా దగ్గరికి వెళ్ళి సమాచారం తీసుకొని దగ్గర పెట్టుకున్నది. మరి ఎందుకు పెట్టుకుందో, ఏమిటికి దగ్గర పెట్టుకుందో, మళ్ళా వాళ్ళ నుంచి ఏం లబ్ధి పొందాలనుకున్నదో మాకైతే అర్థమైతలేదు. ఇక రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ఉంది అంటే విద్యా వ్యవస్థ లేదు, విద్యా అవస్థ ఉంది, వ్యవస్థ లేదు. ఇలా విద్యాశాఖకు మంత్రి ఉండా విద్యాశాఖ మంత్రి అవిద్యాశాఖ మంత్రి మాకైతే అర్థమైతలేదు. మేము కొట్లాడేది ఇలా ప్రభుత్వాన్ని విమర్శించడానికి కాదు. ఇలా ప్రభుత్వంలో జరిగిన ఏవైతే తప్పుడు నిర్ణయాలు ఉన్నాయో వాటిని పునఃసమీక్షించమని, మంచి నిర్ణయాలు తీసుకోమని మేము ఈ వేదికగా మిమ్మల్ని విమర్శిస్తున్నామే తప్ప ప్రభుత్వం మీద ఏదో అక్కసుతోటి రాజకీయ పార్టీ లేక మేము విమర్శిస్తలేము. ఏదైతే ఈ ప్రజాప్రభుత్వం